గురుగారు మనకి జ్యేష్ఠ మాసంలో ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఆదివారం వచ్చేసి అంటే అదే రోజు వచ్చేసి హస్త నక్షత్రము ప్లస్ ఆదివారం దశమి 3 ఒకేసారి వచ్చినాయి కాబట్టి సో ఆ రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఆ రోజు ఏం చేయాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేయండి గురువుగారు. ఆ రోజు పరమ పదమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అనమాట. ఓకే, హస్త నక్షత్రము ఆదివారము దశమి. అంటే ఇవి 3 ఒకేసారి రావడం చాలా రేర్ జరుగుతుంది. కానీ మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చేసి 3 ఒకేసారి వచ్చినాయి, అది కూడా హస్త నక్షత్రము ప్లస్ ఆదివారం. కరెక్ట్. అయితే అంతేకాదు ఆ రోజు 16వ తేదీ కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం అది. డేట్ 1 + 6 = 7 కేతువు నెంబర్. మళ్ళీ 16 తర్వాత జూన్ 6, 2024 కలిపితే ఫాడిక్ నెంబర్ 3 వస్తుంది. అంటే సూపర్ స్పిరిచువల్ నెంబర్ అన్నమాట. అటు జూపిటర్ వస్తున్నాడు, గురుగ్రహం వస్తుంది, ఇటు భక్తి రావాలంటే కేతు ఉంటేనే తప్ప భక్తి ఉండదు. కాబట్టి కేతువు ఆధ్యాత్మికంగా మరి దశమి అంటే ఇప్పుడు మనం చాలా మంది ఏం అనుకుంటామంటే జాతకంలో ఏకాదశి లాభస్థానం అంటాం. కాదు, రాజ్యస్థానం అంటే దశమ స్థానం, కర్మస్థానం. ఎప్పుడూ కూడా మన కర్మలు మంచిగుంటే ఫలితాలు ఆటోమేటిక్ గా శనీశ్వరుడు మనకి మంచి ఇస్తాడు. అందువలన దశమం అంటేనే చాలా మంచిది అనమాట. దశమి అంటే నెంబర్ 1, దాని తర్వాత ఏకాదశి అనమాట జ్యోతిషంలో కూడా. కాబట్టి ఆ రోజున దశమి హస్త నక్షత్రము చంద్రుడికి సంబంధించినటువంటిది, కన్యారాశి ప్లస్ ఆ శనికి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహం ఉన్నాడు, జన్మరాశిలో కేతు ఉన్నాడు, షష్ఠ స్థితిగతుడైనటువంటి శని ఉన్నాడు. ఆ శని వల్ల ఈ రోజున ఎవరైతే పూజలు చేస్తారో ఆ పూజలు కూడా శనీశ్వరుడికి చేస్తారో. ఆదివారం నాడు వచ్చింది కాబట్టి రవి పుత్రుడు ఎవరైనా నీలాంజన సమాభాసం అన్నాం ఆయన్ని. తర్వాత రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం శనీశ్వరం నమామి అని చెప్పేసి మనం శనీశ్వరుణ్ణి ఆ రోజు కనుక ఆరాధించి చేసినట్లయితే, శనివారమే చేయాలని రూల్ లేదు. సో ఆ రోజు ఎందుకనంటే జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రుపీడ ఉన్నటువంటి వాళ్ళకి శత్రుపీడ పోతుంది అనమాట ఈ రోజు పూజ చేస్తే. అది ముఖ్యంగా 6వ ఇంట్లో శని ఉన్నాడు కదా. అలాగే భార్యాభర్తల మధ్య, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య కొట్లాట్లు, సప్తమ రాహు ఉన్నాడు కదా, ఆ సప్తమ రాహు ఆ కొట్లాట్లు అణిగిపోతాయి. ఎంతో కాలంగా కోర్టు సమస్యల్లో, ఆస్తి వ్యవహారాల్లో దెబ్బలాడుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ శని షష్టమ స్థితిగతుడైన వాడు కాబట్టి కుజుడు మెయిన్ గా జూన్ 1 నుంచి కుజుడు మనకి భాగ్యములో స్వక్షత్రగతుడై ఉన్నాడు. ఖచ్చితంగా కోర్టు సమస్యలు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అంత మంచి రోజు ఈ రోజు. అలాగే ఇకపోతే మనం కర్మల దగ్గరికి వద్దాం. రాజ్యస్థితిగతుడైనటువంటి రవి, శుక్ర, బుధ గురుగ్రహాలు రాజ్యస్థానంలో ఉన్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రాజకీయ నాయకులంతా కూడా నాకొస్తే బాగుండు మినిస్టర్ పదవి, నాకొస్తే బాగుండు అనుకుంటుంటారు కదా. ఈ రోజున వాళ్ళు కనుక ఈ పూజలు ముఖ్యంగా రాజకీయ నాయకులు చేయాలి. శనీశ్వరుడికి పూజ చేసుకోవాలి ఈ రోజు. అంటే గుళ్ళకి వెళ్ళిపోవడం కాదు, ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో. అలాగే సూర్యనారాయణమూర్తి ఆ రోజు చక్కగా మనకి ఆదివారం నాడు కాబట్టి సూర్యనారాయణమూర్తికి పసుపు పువ్వులతో చేయాల. తర్వాత ఈ యొక్క చంద్రుడు ఆ రోజు సాయంత్రం ఏం చేయాలంటే ఇన్ని పాలను తీసుకెళ్లి చంద్రుడు వెన్నెల దగ్గర వాళ్ళ చంద్రుడికి సమర్పించాలన్నమాట. ఈ విధంగా ఉపవాసం ఉండాలి వీళ్ళంతా. ఉపవాసంతో చేయాలి, ఖచ్చితంగా చేయాలి ఉపవాసంతో. ఆ రోజున మద్యం గాని, మందు గాని, లేకపోతే ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ గాని, లేకపోతే స్మోకింగ్ కానీ ఇలాంటివి ఏవి కూడా కుదరదు, ఒప్పుకోడు ఎవరు సూర్యనారాయణ మూర్తి. ఆ విధంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఈ రోజున కటిక ఉపవాసంతో పూజలు చేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి మినిస్టర్ బెర్త్ రావడం ఖాయం అనమాట. ఎందుకంటే ఆదివారం కదా రోజు రాజకీయాల్లో ప్రగతి కావాలనుకునేటటువంటి వాళ్ళు. ఇక రెండో వర్గం కూడా ఉంది. ఏమండి మాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నాయండి, చర్మ వ్యాధులు అనుకోకుండా వచ్చేసినాయండి అనుకునేటటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. ఆరోగ్యం భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఈ చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా శనీశ్వరుడు మనకి కలగజేస్తాడు కాబట్టి రవి అలాగూ కలగజేస్తాడు.
ఆ రోజున ఈ కాంబినేషన్ అంతా ఉంది కాబట్టి చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ఈ రోజున శనీశ్వరుడికి, సూర్యనారాయణమూర్తికి, చంద్రుడికి చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళకి శుభ పరంపర కలుగుతుంది. అయితే ఇక మామూలు ఏమండి మాకు శనీశ్వరుడు అంటే భయం అండి అని భయపడే వర్గం కూడా ఉంటుంది. ఏం పర్వాలేదు, ఆయన పరమేశ్వరుడు. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చక్కగా విష్ణు సహస్రం చదువుకోవాలా. ఆ తర్వాత శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ఒక్క శ్లోకం అందరికీ వచ్చింది ఇది. కాబట్టి ఆ శ్లోకాన్ని కనుక చదువుకొని పారాయణ చేసి ఆ శ్రీమన్నారాయణమూర్తికి చక్కగా తులసిమాల లాభం ఉంటే, అందుబాటులో ఉంటే, అలాగే రావి చెట్టు చుట్టూ తిరగాలి, వీళ్ళు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకి మినిమం ఒక బకెట్ నీళ్ళన్నా పొయ్యాలి. అలాగే 2 రావి ఆకులను కోసి, అంటే మొత్తం మన వీడియోలు చూసిన వాళ్ళంతా రావి చెట్లు మొత్తం కోసి పడేస్తారేమో. ఎవరైతే అక్కడ శివాలయం ఉంటుందో అక్కడ ఆ రావి ఆకుని బయట గణగాపురంలో ఇలాగే చేస్తారన్నమాట. ఆ రావి ఆకుని ఆ శివుడి పైన, వినాయకుడి పైన చక్కగా పెట్టి వాళ్ళు నమస్కారం చేసుకొని ఒక ఆకుని, అక్కడ పెట్టినటువంటి ఆకుని తింటారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు. మనకి 5 రకాల వృక్షాలు ఉన్నాయి ఈ రోజున పూజించాల్సినవి. రావి చెట్టు, జమ్మి చెట్టు శని శ్రీమన్నారాయణమూర్తిది, ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అనమాట దత్తాత్రేయుడు. ఈ చెట్ల కింద ఇక తులసి మనకు తెలిసిందే, మారేడు బిలవదళం మనకు పార్వతీదేవి, వేప మారేడు 2 పార్వతీదేవి అవతారాలు. ఇప్పుడు ఈ చెట్లలో ఎవరికి అందుబాటులో ఉన్నాయో దూరంగా వెళ్ళక్కర్లేదు. ఎవరికి అందుబాటులో ఉన్న చెట్లకి వాళ్ళు చక్కగా నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని దానికి చక్కగా గౌరవించి అమ్మవారికి నైవేద్యం కనుక ఏదో ఒకటి, ఇంత పంచదార, ఇంత బెల్లం ముక్కో ఏదో ఒకటి, ఒక పలమో పండో ఏదో ఒకటి పెట్టి కనుక చేసినట్లయితే సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు, ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది అనమాట. మనోసిద్ధి, మనోవాంఛ నెరవేరుతుంది.